ప్రైజ్ లార్డ్. ఈరోజు బైబిల్ వాక్యంగా యెషయా గ్రంథము 33వ అధ్యాయము 22వ వచనాన్ని చూసుకుందాం. యెహోవా మన రాజు, ఆయన మనల్ని రక్షించును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు మనకు రాజై ఉన్నాడు అని వచనం తెలియజేస్తా ఉంది. ఆయన ప్రధానమంత్రి కాదు, రాజై ఉన్నాడు. ఆయన ఒక అధికారి కాదు, సర్వాధికారి కలిగిన రాజు. ఇది ప్రజాస్వామ్యం కాదు గాని దేవుని రాజ్యమై ఉన్నది. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. మనము నివసిస్తున్న ఈ లోకము ప్రజాస్వామ్య లోకం. ఇందులో రాజుని మనం ఎన్నుకుంటాం. ఏ రాజు కావాలి, ఎవరు మంత్రి అవ్వాలి, ఓటు ద్వారా మనం ఎన్నుకుంటా ఉంటాం. కానీ దేవుని రాజ్యంలో దేవుడే రాజు. ఆయనను ఎవరు ఎన్నుకోరు, ఎవరు తీసేయలేరు. ఆయన నిరంతరము రాజై ఉన్నాడు, నిరంతరము దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం.